హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే నేను ఏప్రిల్‌లోనో, మార్చ్‌లోనో షూట్ చేశాను. అప్పటి నుంచి నా ఫోన్‌లో అట్లే ఉన్నాయి వీడియోస్ అయితే. ఎందుకు డిలీట్ చేయడం అని అట్లే పెట్టుకున్నా. అందుకోసమే ఇంకా ఇప్పుడైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. నేను, మా నాన్న, మా వైఫ్, మా పిల్లలు, ఇంకా తర్వాత మా అత్త, మామ అందరు మేమైతే యాగంటికైతే వెళ్ళాము. మేము వెళ్ళింది సాయంత్రం పూట. ఇంకా ఊరికి వెళ్ళేసరికి అయితే చాలా చీకటి అయితే పడింది. ఇంకా ఆ రోజు అయితే మేము వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే పొద్దుగాల అయితే స్నానాలు చేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. అంటే నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట టెంపుల్కి వెళ్ళడము, ఇంకా అక్కడిక్కడ తిరగాలంటే. కానీ అక్కడిక్కడ తిరగాలంటే మనం షాప్ బాగా రన్ చేస్తేనే కదా తిరిగేది. షాప్లో కూడా ఎక్కువనే ఉంటాము, ఇంకా బాగా కూడా రన్ చేస్తాం షాప్ కూడా. ఇంకా నేను ఎట్లా అంటే షాప్లో ఉంటే మంచి వర్క్ చేసుకుంటూ తిరగడానికి పోతే బాగా ఎంజాయ్ చేశాను. మ్యాక్సిమం ఒక 2 నెలలకు ఒకసారి అయితే ఎక్కడైనా ఒక దగ్గర ట్రిప్ అయితే వేస్తాం మేము చిన్న చిన్న టెంపుల్స్కి. ప్రజెంట్ అయితే మేము డోన్ దగ్గర వెళ్తున్నాం, డోన్ టోల్ గేట్ దగ్గర. మేము డోన్కి వెళ్ళాలంటే 2 టోల్ గేట్లు దాటిపోవాల్సిందే. కానీ మాకు ఫస్ట్ వచ్చే టోల్ గేట్ దగ్గరనే అమౌంట్ ఎక్కువ, దీని దగ్గర అయితే తక్కువనే అమౌంట్. ఇంకో డోన్ దగ్గరలో అయితే మా భార్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, సో ఆ ఊరికి కూడా వెళ్దాం అనుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఆ ఊరికి వెళ్ళడం, మళ్ళీ కూడా ఇప్పటికి కూడా వెళ్ళలేదు. నేను ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఎడిట్ చేసే వీడియో ప్రజెంట్ అయితే ఇది డిసెంబర్ నెల ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పుడు డిసెంబర్ అంటే 8 నెలలు పట్టింది నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి ఇంత టైం అయిపోయింది. అందుకే మన ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే మనం ఇంత పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంత పెండింగ్ పెడితే మన వీడియోస్ ఎక్కడ వైరల్ అవుతాయి, ఇంకా మన ఛానల్ ఏడ మానిటైజేషన్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి అయితే సిన్సియర్గా ట్రై చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా వీడియోస్ కోసం అయితే టైం అయితే కేటాయిస్తున్నాను. అందుకోసం బాగా నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా మన ఛానల్ అయితే సక్సెస్ అవుతుందని. ఎందుకంటే వ్యూస్ కూడా పర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే మా భార్య వాళ్ళ అమ్మమ్మ, ఇదే వాళ్ళ ఊరు. ఫస్ట్ టైం నేనైతే ఈ ఊరికి రావడం. మాకు పెళ్ళి ఒక 3 years తర్వాత రావడం ఇక్కడికి. మా పాపకి అయితే ఇంకా బాగా నచ్చింది ఇక్కడ ప్లేసు, చెట్లు బాగా ఆడుకునేది చాలాసేపు. ఇంకా అక్కడైతే మేము మళ్ళీ భోజనం చేసి అయితే ఇంకా బయలుదేరాం టెంపుల్కి అయితే. వీళ్ళ ఊరు నుంచి అయితే దగ్గరనే, ఇంకా అందుకోసమే బయలుదేరాము. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ అయితే. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి. రీసెంట్గా పుష్ప 2 కూడా ఇక్కడ ఏదో ఒక సాంగ్ అయితే చేశారంట. సినిమా చూస్తే తెలుస్తుంది మరి. పుష్ప 2 సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే అంత బాగుంటుందేమో అని అనిపిస్తుంది మరి ఆ ట్రైలర్ చూస్తే. దర్శనంకి అయితే వెళ్ళాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుంది, నీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నాయి మరి ఇవైతే. జనాలు ఎట్లుంటారంటే ఒకరు ఏది చేస్తే అది చేస్తారు. అది మంచి పైన అయినా సరే, చెడు పైన అయినా సరే. చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే నాకు. ఇంక ఇక్కడ పైన అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంకా ఆ టెంపుల్ కూడా బాగుంది, చిన్నగా గుహలో. చూడని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, బాగా నచ్చింది నాకైతే. గుడి ఆవరణలో ఇంకా చూసేటివన్నీ అయితే చూసి వచ్చాము. తర్వాత అయితే కోనేరు కూడా చూసాం. చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా
ఇక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టిండ్రు, అది కొద్దిసేపు చూసి ఇంకా బయలుదేరాం ఊరికైతే. ఇది పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చుట్టుముట్టు గట్లు ఉన్నాయి, కింద టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది అక్కడ ప్లేస్ మాత్రం. ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఊరికైతే బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే చాలా చీకటి అయితే పడింది మేము వెళ్ళేసరికి. The next morning. ఇంకా మేము మరుసటి రోజు అయితే పొద్దుగాల ఊరికైతే రెడీ అయ్యాము. ఇవన్నీ ఓల్డ్ వీడియోస్, నేను ఇప్పుడు టైం ఉంది కాబట్టి అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేమేమి రోజు అయితే ట్రిప్ అయితే వేయడం లేదు, ఇవంతా ఓల్డ్ వీడియోస్. ఇప్పటి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.